సో పాస్టర్ ప్రవీణ్ అయినా ఎవరైనా వారి జీవితం చాలా విలువైంది. ఎవరి మరణమైనా రెస్పెక్ట్ఫుల్గా ఉండాలి. అబ్బాబాబా, ఏం శుద్ధ పోస కబుర్లు చెప్తున్నారయ్యా మూర్తి గారు. రెస్పెక్టబుల్గా ఉండాలన్నప్పుడు ఎందుకురా మీరు టీవీ మీడియాలో ఆయనను తాగుబోతుగా చిత్రీకరించారు? పోలీసు వారు ప్రకటించేంత వరకు మూసుకుని అన్ని కొత్త నోరు మూసుకుని ఉండకపోయారా? హరిహరి అన్ని మూసుకుని ఉండకపోయారా? ఎందుకు అతన్ని తాగుబోతుగా చిత్రీకరించారు? చూసారా విజయ్ కుమార్ ఎలా జారిపోయాడు? చూసారా ఏంది ఇట్లా తయారైపోయాడు ఏంటండి అసలు పబ్లిక్ వీడియోలో? అవ్వా ఎంత పెద్ద బూతు సార్ అసలు అది. ఇప్పుడు వీడేమంటున్నాడు? బోధకుడు దైవజనుడు తాగుతాడా? దైవజనుడు బూతులు మాట్లాడతాడు మరి వీడియోల్లో? ఈ తాగుడు కంటే పెద్ద పాపం కదా ఇది. పబ్లిక్ వీడియోల్లో బూతులు మాట్లాడడం తప్పు కదండి, పెద్ద తప్పు కదా. తాగడం అనేది వ్యక్తిగతం. నువ్వు పబ్లిక్ వీడియోలో ఒక స్త్రీ జాతిని అవమానించే విధంగా నువ్వు అంత దారుణమైన పదాలు మాట్లాడుతున్నావంటే ఎంత దుర్మార్గుడు అనుకోలేదండి విజయ్ కుమార్ నేను. ఎంత దుర్మార్గుడు అంటే ఇంకొక వీడియో చూడండి. అనేక విధాలుగా క్రైస్తవ్యాన్ని ఇబ్బంది పెట్టడానికి అధికార పగ్గాలు చేతపట్టిన వారు అనగదొక్కాలని చూస్తున్నప్పుడు క్రైస్తవ్యమా మనమంతా ఐక్యం కావాలన్న ఉద్దేశంతో మిమ్మల్ని ప్రతి క్షణము రెచ్చగొడుతున్నాం. క్షమించండి, ప్రతి క్షణము పురిగొలుపుతున్నాం. చూసారా చూసారా ప్రతి క్షణం రెచ్చగొడు సారీ పురిగొలుపుతున్నాను అన్నాడు. ఆవేశంలో లోపల ఉన్నది చెప్పేశాడు. ప్రతి క్షణం రెచ్చగొడతానే అన్నాడు. ఎందుకు రెచ్చగొడుతున్నాడు? అవసరం ఏంటి? ఎందుకు ఇలా బూతులు మాట్లాడుతున్నాడు? ఎవరన్నా రీజనబుల్గా ఇది యాక్సిడెంటే కదా అంటే వాళ్ళ మీద ఎందుకు విరుసుగుపడుతున్నాడు? అసలు రాజేష్ని తొక్కేద్దాం అంటున్నాడు, నలిపేద్దాం అంటున్నాడు, రసం పిండేద్దాం అంటున్నాడు. ఎందుకు ఇంత క్రూయల్గా మారిపోయాడు విజయ్ కుమార్? రీజన్ ఉంది, అదేంటి చూడండి. ప్రతి క్షణం అలర్ట్ చేస్తున్నాను, ప్రతి క్షణము మీతో ఉండాలి, మీతోనే నడవాలన్న ఉద్దేశంతో ఇలా మీ ముందుకు వస్తున్నాను. కారణం క్రైస్తవ్యం అంతా ఎక్కడ ఐక్యత నుండి చీలిపోతారు, క్రైస్తవ్యంలో వచ్చిన ఈ ఐక్యత ఎక్కడ సన్నగిలిపోతుందో, రగిలిన ఉద్యమం ఎక్కడ చల్లారిపోతుందో చల్లారకూడదు. చూసారా ఆ చితి మంటలు చల్లారకూడదు. వాటిని ఎప్పుడు కూడా పెట్రోల్ వేసి బగబగా మండిస్తూనే ఉండాలి. ఇదిగో దేవుడు మనకిచ్చిన ఒక గొప్ప అవకాశం. చూడండి ఎంత దుర్మార్గుడో చూడండి. దేవుడు అంటే వీళ్ళకి ఇచ్చిన గొప్ప అవకాశం. ఏంటి అవకాశం? ఆయన మరణం ద్వారా కూడా మనకు మేలు చేశాడు. అది చూసారా? కానీ మనమందరము ఐక్యతగా ముందుకు సాగడం కొరకు. అంటే పాస్టర్ ప్రవీణ్ చచ్చిపోవడం వల్ల వీడికి మేలు జరిగిందంట. ఎంత పాపిష్టాడు చూసారు వీడు. అసలు ఆ కుటుంబం వింటే ఎంత బాధపడిద్ది. ఆయన కూతుర్లు కానీ భార్య కానీ రక్త సంబంధికులు ఉంటారు కదా. అంటే వాళ్ళ ఇంట్లో మనిషి చచ్చిపోతే వీడికి మేలు జరిగిందా? వీళ్ళ క్రైస్తవంలో ఉద్యమం రేపడానికి ఒక మనిషిని చంపేస్తాడు వీళ్ళ దేవుడు. ఆ సైకిక్ దేవుడు, ఈ సైకిక్ పాస్టర్ల ఇల్లు. ఓరి నా కొడక. దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ చూసారా ఈ శవాన్ని అడ్డం పెట్టుకుని ఇప్పుడు అందరూ రోడ్ల మీదకి వచ్చారు కదా. అది హత్య అనుకున్నాం, ఇంకొకటి అనుకున్నాం, ఏదో ఒకటి అనుకుని ఈ రోడ్ల మీదకి వచ్చిన జనాన్ని మనం ఉత్తినే పోనీయకూడదు. వాళ్ళ మీద దాడులు పంపిద్దాం, వీళ్ళ మీదకి దాడులకు పంపిద్దాం, ప్రభుత్వాన్ని అతలాకుతలం చేద్దాం. ఈ అవకాశాన్ని వదిలిపెట్టకూడదు. అసలు ఈ శవం మీద మనం మన రాజకీయాన్ని, మన మతాన్ని బిల్డ్ చేయాలంటున్నాడు. వచ్చింది అవకాశం, పట్టాన్ని పట్టు ఉడుం పట్టు. చూసారా పాస్టర్ ప్రవీణ్ చావగానే అవకాశం వచ్చింది, పట్టేశాను అంటున్నాడు. అసలు వీడిని ఏం చేయాలండి? నా అమ్మో ఎంత దుర్మార్గుడు ఏంటండి అసలు వీడు. ఒక శవంలో వీళ్ళకి అవకాశం రావటం ఏంటంటే, అవకాశం వస్తే ఉడుం పట్టు పట్టడం ఏంటండి అసలు? ఒక్కడన్నా ఒక గొర్రెగాడన అక్కడ చచ్చిపోయింది, ఒక మనిషి చచ్చిపోయాడు రా. ఒక కుటుంబం బాధపడుతుంది, మనిషి చచ్చిపోతే నీకు అవకాశం రావడం ఏంటి? నీకు మేలు జరగడం ఏంటి? నువ్వు పట్టుపట్టడం ఏంటి? అడుగుతున్నారా అసలు? అడుగుతున్నారా? మీరు మనుషులు అనే విషయం మర్చిపోయారు. అసలు మానవత్వం ఉందా మీకు? ఒక శవం మీద పేరాలు ఏరుకోవటం ఏంట్రా? పాస్టర్ విజయ్ కుమార్ గారు అసలు పాస్టరే కాదంట, అదే చెప్పాడు సంఘం లేదని. ఆ విజయ్ కుమార్ నత్తిపోగొడి గడికి గడ్డి పెడుతున్నారు ఒక్కడన్నా. అయిపోయింది. ఎప్పుడైతే ఈ జాంబీ మతంలోకి మారిపోయారో వీళ్ళల్లో మానవత్వం విలువలు పోయినాయి. వచ్చింది అవకాశం, పట్టు వదలకుండా, పట్టు విడవని వాడిగా మతోన్మాదులు నోరన్నా ముయ్యాలి, క్రైస్తవ్యం మీద జరుగుతున్న దాడులను ఆపాలి, లేదా నేనన్నా లేకుండా పోవాలి. ఈ రోజు వరకు అరుస్తూనే ఉన్నాను, మాట్లాడుతూనే ఉన్నాను, మిమ్మల్ని పురికొల్పుతూనే ఉన్నాను, అలర్ట్ చేస్తూనే ఉన్నాను, పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చేంత వరకు మాట్లాడుతూనే ఉంటానని మీకు మాట ఇచ్చాను. ఈ క్రమంలో నాకు అనారోగ్య పరిస్థితి వచ్చినా అంటే నేనేమన్నానంటే, రోజుకి వందల కాల్స్ వచ్చేస్తున్నాయండి. ఎందుకర్రా కాల్ చేస్తారు, ఎవరైనా చేస్తే చిన్న సహాయం చేసి మాట్లాడండి అన్నాను.
అందరూ ఉచిత సలహాలు. అన్న అక్కడికి వెళ్ళండి అన్న, ఎక్కడికి వెళ్ళండి అన్న, ఆడి మీద కేసు పెట్టండి అన్న, ఈడి మీద కేసు పెట్టండి అన్న అని మాట్లాడుతున్నారు. కేసు పెట్టాలంటే వెళ్ళాలి, కేసు పెట్టాలంటే డబ్బులు ఖర్చు పెట్టాలి. నాకు కూడా నలుగురు వేసుకుని వెళ్ళాలంటే డబ్బులు కావాలి. నేను ఒక సేవకునండి, నాకు ఎన్నో భారాలు ఉన్నాయి. అనాథాశ్రమం కన్స్ట్రక్షన్ జరుగుతుంది, అది మధ్యలో ఆగిపోయింది. కన్స్ట్రక్షన్ ఆగిపోయింది, అది ఇంకా పూర్తవ్వలేదు. మే నెలకి అనాథ పిల్లల్ని చేర్చుకోవాలి. ఎప్పటికీ అది కన్స్ట్రక్షన్ ముందుకు సాగలేదు. ఎన్నో భారాలు ఉన్నాయి. మరి ఎన్నో భారాలు ఉన్నాయి అన్న వెధవ ఇలా పనిగట్టుకుని రేయింబగళ్ళు జనాలను రెచ్చగొట్టడమే పనిగా ఎందుకు చేస్తున్నాడు? చాలా కష్టాల్లో ఉన్నాను, బాధల్లో ఉన్నాను అంటున్నాడు కదా, మరి అవి పరిష్కారం అవ్వడానికి పని చేసుకోవాలి కదా. అంటే ఇప్పుడు ఇలా రెచ్చగొట్టడం ద్వారానే వీడి కష్టాలు తీరతాయి అని వీడి ప్లాను. అది ఎలాగో చెప్తా. నేను ఇంటి నిమిత్తం చేసిన అప్పులున్నాయి, నెలకు వడ్డీలు కడుతున్నాను, నాకున్న భారాలు నాకున్నాయి. నాకు కూడా ఉన్న వాళ్ళని పోషించాలి, నా కుటుంబాన్ని పోషించుకోవాలి, నా తల్లిదండ్రులను పోషించాలి, నాతో ఉన్న వారిని చూడాలి, పరిచర్య, భారాలు, ప్రయాణాలు, ఇవన్నీ నేను సేవలోనే. నేను సేవ దేవుని మీద ఆధారపడ్డాను. దేవుని పిల్లలు ఇచ్చిన దానితోనే నేను ముందుకు సాగుతా. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో నేను ఈ క్రమంలో ముందుకు సాగుతున్నప్పుడు ఎవరు ఒక్క రూపాయి ఇవ్వకుండా అది చేయండి అన్నా, ఇది చేయండి అన్నా అంటారేంటి? అన్నాను నాకు మీరు తప్ప మరొకరు లేరు, నాకు నా క్రైస్తవ కుటుంబం తప్ప ఎవరు లేరు, నా కుటుంబాన్ని నేను అడుగుతాను. చూసారా, ప్రవీణ్ శవం మీద నేను అడుక్కుంటానని చెప్తున్నాడు. అది కూడా స్పష్టంగా చెప్పాడు. అన్నాడు దుష్టుడు చేసిన ప్రయత్నంలో పోలీసు వారు నోటీసులు అందుకుని సైలెంట్ అయిపోయిన సోదరులు ఉన్నారు. అంటే ముందు ఇది హత్య అనే విధంగా మాట్లాడిన వాళ్ళకి పోలీసులు నోటీసులు ఇచ్చారు కదా, ఏ ఆధారాలతో ఇలా మాట్లాడుతున్నారు, మీ దగ్గర ఉన్న ఆధారాలు మాకు ఇవ్వండి అని చెప్పి. మా దగ్గర ఆధారాలు ఏమి లేవండి అని సైలెంట్ అయిపోయారు కదా. దానిని దుష్టుడు చేసే ప్రయత్నాలు అంటున్నాడు. అంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు దుష్టులా, గవర్నమెంట్ వాళ్ళు దుష్టులా? అలాగే పెద్దలు లేకపోతే ఇదేమీ ఒక కొలిక్కి రాదు, మనకి ఎప్పుడు న్యాయం జరగదు, ఎప్పుడు ఇది ఇంతే అని ఎవరికి వారు తమ పనుల్లో నిమగ్నమైపోయిన వారు ఉన్నారు. 22 ఏళ్ల తరువాత నేను నివసించడానికి మా గ్రామంలో, నా సొంత గ్రామంలో మా తాత ఇచ్చిన కేవలం 2.5 సెంట్ల భూమిలో ఒక ఇల్లు కట్టాను. అది అసలు కథ. అసలు ఇప్పుడు విజయ్ కుమారు ఇంత రాద్ధాంతం చేయడానికి, రేయింబగళ్ళు మిమ్మల్ని రెచ్చగొడుతుందని చెప్పడానికి, బూతులు తిట్టడానికి, ఈయన ఇల్లు కట్టడానికి, ఈ రెండింటికి మధ్య అసలు సంబంధం ఉంది. వినండి జాగ్రత్తగా. ఆ ఇల్లు కూడా ఈజీగా కట్టింది కాదు. 2025లో 2020లో పునాది వేస్తే 2023 అక్టోబర్కి ఓపెనింగ్ అయింది. మరి నాకు ఎవరైనా సహాయం చేసింది దానికే ఉపయోగించాను. తర్వాత మా అక్కలు కానీ ఎవరైనా ఏదైనా బంగారం రూపాయలు ఇచ్చింది, అది తాకట్టు పెట్టేశాను. ఇంకా దొరికిన చోట అప్పు చేశాను. ఒకే చోట ఒక 7 లక్షల రూపాయలు అప్పు చేశానండి. ఇంటి నిర్మాణం నిమిత్తం నేను ఇల్లు కన్స్ట్రక్షన్లో సుమారు 22 లక్షలకు పైగా దొరికిన చోటల్లో అప్పు తేవడం జరిగింది. నెమ్మదిగా తీర్చుకుంటూ వస్తున్నాను. మొత్తం ఇల్లు కట్టడానికి 96 లక్షలు అయిందని చెప్పి విజయ్ కుమార్ చెప్పాడు. అందులో 22 లక్షలు అప్పు తెచ్చాడంట. అంటే 74 లక్షలు అప్పు తేకుండా కట్టేశాడు. జనరల్గా ఎవరన్నా ఇల్లు కడితే హోమ్ లోన్ తెచ్చుకుంటారు బ్యాంక్కి వెళ్ళి, సగానికి పైగా హోమ్ లోన్ ఉంటుంది. ఇతను కనీసం హోమ్ లోన్కి కూడా వెళ్లకుండా 70-80 లక్షలు ఎలా పే చేశాడు. వీళ్ళున్నారు కదా, బెల్లంపల్లి ప్రవీణ్ గడును, షారోను, వీళ్ళ కర్చీఫ్ల వ్యాపారాన్ని, వీళ్ళ దెయ్యాల స్కిట్లని సపోర్ట్ చేసినందుకు వీడికి 60-70 లక్షల రూపాయలు దారాదత్తంగా ఇచ్చేశారు అని చెప్పి కొన్ని వార్తలు అందులోనే పాస్టర్లోనే చెప్పారు. బెల్లంపల్లి ప్రవీణ్ దగ్గర 70 లక్షల దాకా కొట్టేసి ఇల్లు కట్టుకున్నాడు అనమాట. అంటే క్రైస్తవంలో విశ్వాసుల్ని దోపిడీ చేయడానికి బెల్లంపల్లి ప్రవీణ్కి సపోర్ట్గా మాట్లాడినందుకు డబ్బులు ఇచ్చారు. అంటే వీళ్ళు కలిసి మొత్తంగా విశ్వాసులను దోచుకుంటున్నారనమాట. కరుణాకర్, సుగ్గున, లలిత్ కుమార్, ఎవరో నీల్రాజ్ అనే బ్రదర్కి, జాన్ బాబు అనే బ్రదర్కి, ఇంకా ఇలాంటి వారందరికీ నా గురించి ఒక చెడ్డ ప్రచారాన్ని తీసుకెళ్ళిపోయాడు. మిగిలిన వారు ఎవరో మాట్లాడకపోయినా జాన్ బాబు అనే ఆయన ఒక 2 నెలల పాటు నా మీద విపరీతమైన వీడియోలు చేశాడు. ఆ జాన్ బాబు అనే ఆయనకి పీటర్ పుట్ట అనే సహోదరుడు కూడా సహకరించినట్టుగా సమాచారం. ఇతను అప్పు తెచ్చుకున్న 22 లక్షల్లో 7 లక్షల రూపాయలు హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక ఫ్రెండ్ దగ్గర తెచ్చుకున్నానని చెప్పాడు.
అయితే అతనికి విజయ్ కుమార్కి మనస్పర్ధలు వచ్చి విడిపోయిన తర్వాత నా డబ్బులు నాకు కట్టు అని చెప్పి అతను నోటీసులు ఇచ్చాడంట. అంటే ఆ 7 లక్షలలో సగం పే చేశాను, ఇంకా 3.5 లక్షలు నేను పే చేయాల్సింది అని చెప్తున్నాడు ఇతను. మరి అతను వెర్షన్లో ఎంత పే చేయాలో వేరే ఉంది. అంటే 6.5 లక్షల దాకా నాకు రావాల్సి ఉంది అని చెప్పి అతను నోటీసులు ఇచ్చాడంట. సరే, అమౌంట్ ఎంతో కొంత ఇతను మొత్తానికి అతని దగ్గర అప్పు తెచ్చుకున్నాడు. ఇద్దరు గొడవలు అయ్యి విడిపోయారు. విడిపోయిన తర్వాత హైదరాబాద్లో ఇతనికి అప్పించిన ఫ్రెండు ఈ విజయ్ కుమార్ గురించి పర్సనల్ విషయాలు అందరికీ చెప్పాడు. అందులో నాకు కూడా చెప్పాడంట, లలిత్ కుమార్ గారికి, జాన్ బాబుకి, ఇలా ఎవరెవరికో చెప్పేసి ఇతని గురించి చెడ్డ ప్రచారాలు చేశాడు. ఇలా చేయడం వల్ల ఇతనికి డబ్బులు రావడం ఆగిపోయిందంట. అది చెప్తున్నాడు ఇప్పుడు. ఈ విధంగా ఈ విజయ్ కుమార్కి హైదరాబాద్లో ఉన్న ఫ్రెండు గొడవలైన విడిపోయిన తర్వాత ఆ ఫ్రెండు ద్వారా కొన్ని వివరాలు తెలుసుకున్న జాన్ బాబు ఇతన్ని బాగా ఎక్స్పోజ్ చేశాడు. దానికి పీటర్ పుట్టా కూడా బాగా సహాయం చేశాడు. అంటే ఇది పాస్టర్లకి మధ్య గొడవ.